హలో గాయ్స్. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. అలా క్లోజ్ అవ్వగానే అతన్ని చూసింది. ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. డోర్స్ ఓపెన్ చేయండి, నేను వెళ్ళిపోతాను అనింది. మాట్లాడలేదు. కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నాడు. మిమ్మల్ని డోర్స్ ఓపెన్ చేయండి అనింది మళ్ళీ. ల్యాప్టాప్ తీసుకొని అతని పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆమె మాటలను పట్టించుకోకుండా గోర్లు కొరికేస్తూ ఏడుపు మొహం పెట్టి వెళ్తున్న అతన్ని చూస్తూ ఉంది. సైడ్ స్మైల్తో ల్యాప్టాప్ ముందేసుకొని వర్క్లో మునిగిపోయాడు. అంతలో లోపలికొచ్చింది ఇందు. మీరేంటి నన్ను పట్టించుకోకుండా అలా వచ్చేశారు? డోర్స్ ఓపెన్ చేస్తే నేను వెళ్ళిపోతాను అనింది. ఆమె చేతిలో ఉన్న చున్నీని వేలికి చుట్టుకుంటూ, నాకు చాలా వర్క్ ఉంది, డిస్టర్బ్ చేయకు. డోర్ ఓపెన్ చేస్తే డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతానుగా, అందుకేగా డోర్ క్లోజ్ చేసింది అనగానే గుడ్లు పెద్దవి చేసి, అంటే నేను వెళ్ళడం మీకు ఇష్టం లేదా? ఎందుకు అని అడిగింది పెదాలు ముందుకు పెట్టి ముద్దుగా. మాట్లాడలేదతను. మిమ్మల్నే అంటూ కదిపింది. ఏంటని తల తిప్ప ఆమెను చూశాడు. ఎందుకో తెలీదు, అతని చూపులకి చెమటలు పట్టేసింది. ఆమె నుదురు మీద తడిగా మారిన చెమటని తుడుచుకుంటూ తల తిప్పేసుకుని ప్లీజ్ అనింది. బయటకెళ్ళి ఏం చేస్తావ్ అని అడిగాడు. ఏం లేదు అని పెదాలు విరిచింది. మరి మామ్ వచ్చే వరకు ఇక్కడే ఉండొచ్చుగా, నాకు బోర్ కొడుతోంది అన్నాడు. మీకు బోర్ కొడుతుందా అని గుడ్లు పెద్దవి చేసి అడిగింది. ఏ, నేను మనిషిని కాదా, నాకు బోర్ కొట్టకూడదా? అది కాదు, మీరు ఆ డబ్బాలో పని చేసుకుంటున్నారుగా అంటుంటే తల కొట్టుకొని, ప్లీజ్ దాన్ని డబ్బా అనకే, అది ల్యాప్టాప్. నువ్వు దాన్ని డబ్బా అన్నావనుకో, దాన్ని తయారు చేసిన వాడు సూసైడ్ చేసుకొని చేస్తాడు అనగానే మూతి ముడిచింది. ముద్దుగా అనిపిస్తున్న పెదాలని నవ్వుతూ చూస్తూ అతని మనసు ఆగమాగమవుతుంటే ల్యాప్టాప్ పక్కన పెట్టి తన దగ్గరికెళ్ళాడు. గుబులుగా చూసింది అతన్ని. నుదిరి మీద వేళ్లతో చెమటను తుడుస్తూ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మీరెందుకు నాకు ఇలా దగ్గరగా వస్తున్నారు? వస్తే ఏంటి? ఏమో, నాకు టెన్షన్గా ఉంది. అదే ఎందుకు అంత టెన్షన్ అంటున్నా. తెలీదు అనింది తలూపుతూ. నీలో వచ్చే ఫీలింగ్స్ నీకే తెలియకుంటే నాకెలా తెలుస్తుంది అన్నాడు. చెప్పాను కదా, మీరు దగ్గరకు వస్తున్న ప్రతిసారి నాకు టెన్షన్గా ఉంటుందని, టెన్షన్ వస్తుందని. చెబుతున్నా మీరు పట్టించుకోకుండా నా మీదకొస్తున్నారు. మీరు చూస్తేనే నా గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. అలాంటిది దగ్గరకు వస్తున్నారు, నన్ను టచ్ చేస్తున్నారు. అప్పుడు నాకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అలా ఎందుకు జరుగుతుందంటావ్ అని అడిగాడు తననే. ఏమో, నాకెలా తెలుస్తుంది? తెలుస్తుంది, బాగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అంటుంటే అయోమయంగా చూసింది. ముద్దుగా ఉన్న ఆమె ఎక్స్ప్రెషన్స్కి దూరంగా ఉండడం చాలా కష్టమైపోయింది అతనికి. ఆమె బుగ్గని గిల్లి, మస్తు పరేషాన్ చేస్తున్నావే పిల్ల అన్నాడు ఆమె కళ్ళలోకి డీప్గా చూస్తూ. అతనేమన్నాడో అర్థం కాలేదు కానీ అతని ఇంటెన్షన్ అర్థమైందేమో. టెన్షన్గా వెనకడుగు వేసి అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి జరిపి ఆ రూమ్ నుండి బయటకొచ్చింది నవ్వుతూ. అతను బయటకు వచ్చి పర్సనల్ రూమ్లో నుండి బెడ్రూమ్లోకి అనమాట డోర్ దగ్గర అటువైపు నిలబడి తల కిందకు దించి నిలబడింది. వణుకుతున్న చేతులని గమనించాడు. నవ్వుకున్నాడు. తనలా టెన్షన్ పడుతుంటే మరీ చూడాలనిపిస్తోంది. ఏదేదో చేయాలనిపిస్తోంది. బట్ వయస్సు అడ్డొస్తోంది. పెళ్ళైనా కానీ నో ఛాన్స్ ఏమో. ఏంటో, ఎప్పుడో ఫీల్ అవ్వాల్సిన ఫీలింగ్స్ని ఎర్లీగా పరిచయం చేస్తున్నారు అని తల కొట్టుకుంటూ ఆమె చేతులను పట్టుకున్నాడు. దగ్గరికొచ్చి ఎప్పుడొచ్చాడో తెలీదు. తనలా టక్కున చేతులు పట్టుకోగానే భయంగా అతన్ని చూసింది. ఐ వాంట్ టు డూ ఎనీథింగ్ టు యూ, సో డోంట్ వరీ అన్నాడు. అర్థం కాలేదామెకి. ఇంగ్లీష్లో చెప్పాడుగా. అయోమయంగా చూసింది. ఆమెను గోడకి మెల్లమెల్లగా స్టిక్ చేసి మెడ మీద వెచ్చటి శ్వాస వదులుతూ, నేను నిన్నేం చేయను, టెన్షన్ పడకు అన్నాడు హస్కీగా. అతను మాట్లాడుతున్నప్పుడు వెచ్చటి ఊపిరి మెడపై పాకి ఒంటి నిండా ఏదో మైకం కమ్ముకుంటే గుండె వేగం ఆమె అదుపు చేసుకోలేనంతగా మారి
అతన్ని దూరం నెట్టి అప్పుడే డోర్ ఓపెన్ అవడంతో పరిగెత్తుకుంటూ బయటకెళ్ళిపోయింది. వెళ్తున్న ఇందుని చూసి బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉండిపోయాడు. అసలు నాకేమైంది? నేనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాను? తన ఏజ్ నాకంటే చాలా చిన్నది. ఇప్పుడు ఇలా తనతో ప్రవర్తిస్తే నన్ను చూడ్డానికి కూడా భయపడుతుంది. హో షిట్ అనుకుంటూ అక్కడ నుండి కోపంగా రూమ్కి వెళ్ళిపోయాడు. తన రూమ్కి వెళ్ళిన ఇందు హేమాంష్ ప్రవర్తనకి భయంతో ఒంటి నిండా చెమటలు పడుతుంటే గుండె మీద చెయ్యేసుకొని అసలేం జరుగుతుందో అర్థం కాని అయోమయంలో ఉండిపోయింది. ఆ ఫీలింగ్ ఆమెకు అర్థం కావట్లేదు. కొత్తగా ఉంది కానీ ఎందుకు ఇలా అవుతోంది? ఇలా ఆలోచనలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక్కడ హేమాంష్ వర్క్ మీద ఇంట్రెస్ట్ రాకపోవడంతో బ్రెయిన్ అంతా పిచ్చిగా మారితే తలకి చేతులు పెట్టుకొని అలాగే కూర్చుండిపోయాడు. అంతలో మోగిన మొబైల్కి ఉలిక్కిపడి చూశాడు. కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే అటువైపు వ్యక్తి ఇంగ్లీష్లో, ఏంటి హేమాంష్, స్టార్టప్ కంపెనీ పెట్టి కంపెనీని గ్రో చేస్తావనుకుంటే వర్క్ చేయకుండా ఏం చేస్తున్నావు? ఇలా అయితే కంపెనీ పెట్టడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడప్పుడే మన ఐడియాస్ నచ్చి మనకి ఒక ఛాన్స్ ఇచ్చారు. అందులోని డెడికేషన్ పీక్స్లో ఉండాలి కానీ చాలా డల్ అయిపోతున్నావు. ఇది వార్నింగ్ అనుకుంటావో ఆర్డర్ అనుకుంటావో నీ ఇష్టం. టైంకి నేను పంపించిన ప్రజెంటేషన్ రెడీ కాకపోతే ఇన్వెస్టర్స్ ముందు మనం అంబారిజంగా ఫీల్ అవ్వాలి. నువ్వు స్టార్టింగ్లోనే ఇలా నెగ్లెక్ట్ చేస్తే కంపెనీ పెట్టాక నీ డెడికేషన్ ఇంకెలా ఉంటుందో అని నిష్ఠూరంగా మాట్లాడి కాల్ కట్ చేశాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అతని ఫేస్ ఒక్కసారిగా కోపంగా మారి నెక్స్ట్ సెకండ్లో గట్టిగా గోడకి పంచిచ్చాడు. ఇక్కడ ఇందు ఆమె మదిలో జరుగుతున్న ఘర్షణకి ఏం పేరు పెట్టాలో అర్థం కాకపోతుంటే అప్పుడే ఓపెన్ అయిన డోర్కి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. ఏమైందే? ఏం చేస్తున్నావు? అలా ఉలిక్కి పడ్డావేంటి అని అడుగుతూ లోపలికొచ్చేసింది శైలజ. ఏం లేదత్తయ్య అని ఫేక్ స్మైల్ ఇస్తూ చెప్పింది. నేను బోటిక్కి వెళ్ళాను. మార్నింగ్ నుండి బ్లౌజ్ డిజైన్స్ సెలెక్ట్ చేసి వచ్చేసరికి ఇంత టైం పట్టింది. రేపు మంచి రోజుంది, షాపింగ్కి వెళ్దాం, సరేనా అనగానే సైలెంట్గా ఉంది. ఏం మాట్లాడలేదు. మాట్లాడవేంటే? సరేనా? సరే అత్తయ్య అంటూ తలూపింది. ఇదిగో ఈ డిజైన్ చూడు అంటూ మొబైల్ ఓపెన్ చేసి బ్లౌజ్ డిజైన్స్ అన్నీ చూపిస్తుంటే తన మనసు ఇక్కడ ఎక్కడో ఉంది. ఎక్కడో బాబు దగ్గరుంది. బాబు చేసిన పనులకి తెలియకుండానే చెమటలు పట్టేస్తున్నాయి. ఆ అలజడి ఇంకా పోవట్లేదు. ఏంటే, చూస్తున్నావా లేదా అని అడుగుతుంటే ఉలిక్కిపడి, హా అత్తయ్య చూస్తున్నాను. నీకు నచ్చాయా? మీరు సెలెక్ట్ చేశారు కదా, నచ్చకుండా ఎలా ఉంటాయి? చాలా బాగా నచ్చాయి. అమ్మయ్య, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. రేపు కార్డ్స్ సెలెక్ట్ చేసి అటు నుండటే మాల్కి వెళ్ళిపోదాం. ఏమంటావ్? లంచ్ కూడా బయటే చేద్దాం. వాడితో మాట్లాడతాను అంటుంటే ఏం మాట్లాడలేదు ఇందు. ఇవన్నీ తనని అడిగితే తనకేం తెలుసు? సైలెంట్ అయిపోతావేంటే మాట్లాడకుండా? మీరేం చెబుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీకెలా నచ్చితే అలా చేయండి అత్తయ్య. సర్లే, లంచ్ చేశారా ఇద్దరు? చేశాం అత్తయ్య. మీరు తినలేదు కదా, పదండి మీకు వడ్డిస్తాను. నేను బయటే తినేశాను. నా గురించి ఏం టెన్షన్ పడకు. పొద్దున్నుండి ఏం చేశావే? ఇంట్లో బోర్ కొట్టలేదా అని అడుగుతుంటే మార్నింగ్ నుండి బాబు చేసినవి కళ్ళ ముందు కదిలాడాయి. ఏంటే ఊరికే ఆలోచనలో పడిపోతున్నావు? వాడు మళ్ళీ ఏమైనా అన్నాడా? అయ్యో అదేం లేదత్తయ్య. నిజం చెప్పు. నిజమత్తయ్య. వాడేమైనా అంటే నాకు చెప్పు, అర్థమవుతుందా? ఆయన నన్నేమంటారత్తయ్య? సర్లేవే, చాలా హెడేక్గా ఉంది. కాస్త కాఫీ తీసుకురా. సరే అత్తయ్య అంటూ కిచెన్లోకి వెళ్ళింది. వాడికి కూడా కాఫీ తీసుకెళ్ళు అనగానే ఒక్కసారిగా బెదిరిపోయింది ఇందు. ఏంటి అంటూ అరిచింది. ఇందు అరుపుకి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది అలా అరుస్తున్నావు? అయ్యో క్షమించండి అత్తయ్య, ఊరికే అరిచాను. ఊరికే కూడా అరుస్తారా? ఏంటో కాస్త తేడాగా బిహేవ్ చేస్తున్నావు అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆయనకి కాఫీ ఎలా తీసుకెళ్ళాలి? తీసుకెళ్తే మళ్ళీ డోర్ వేస్తాడేమో అని టెన్షన్గా కాఫీ పెడుతూ గోర్లు కొరికేస్తోంది. పాలు మరిగి పొంగిపోతుంటే ఆ సౌండ్కి తేరుకొని అయ్యో అనుకుంటూ గ్యాస్ ఆఫ్ చేసింది. ఎంతసేపే అంటున్న శైలజ అరుపుకి తేరుకొని, హా అత్తయ్య తీసుకొస్తున్నాను అంటూ కాఫీ కలిపి
ఒకటి శైలజ చేతిలో పెట్టి మరోటి మీ అబ్బాయికి మీరే తీసుకోవచ్చు కదా. అదేంటే పోయి పోయి వస్తే కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకుంటే నా కొడుక్కి కాఫీ తీసుకెళ్ళమంటున్నావు. నువ్వు తీసుకెళ్ళడానికేంటి? సరే అత్తయ్య, తీసుకెళ్తాను అంటూ అక్కడి నుండి హేమాంష్ రూమ్కి వెళ్ళింది. లోపలికి వెళ్ళాలంటే భయమేస్తోంది. తనకి డోర్ మీద చెయ్యి వేసి చిన్నగా తట్టింది. లోపల లాక్ వేయలేదేమో. తను టచ్ చేయగానే ఓపెన్ అయింది డోర్. ఉలిక్కి పడి చూసింది. మెల్లగా లోపలికి వెళ్ళిన ఇందు బాబు కనిపించలేదు. ఇంతకు ముందున్న పర్సనల్ రూమ్లో ఉన్నాడేమో అని లోపలికి వెళ్ళింది. చాలా సీరియస్గా వర్క్ చేస్తూ కనిపించాడు. ఇంతకు ముందున్న ప్రశాంతత కనిపించలేదు ఆమెకి. ఇప్పుడు మాట్లాడించాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉంది. కాఫీ చల్లారిపోతే అరుస్తాడేమో అని ఇదిగోండి కాఫీ అనింది. అప్పుడు తలెత్తి చూశాడు. కాఫీ అంటూ కప్ ముందుకు చాపింది. కప్ తీసుకొని మళ్ళీ వర్క్లో మునిగాడు. ఏమైంది అలా డల్గా ఉన్నారు? ముందుకు ఇంతకు ముందులా ఫ్రీగా కనిపించట్లేదు అని ఆలోచిస్తూనే కాఫీ ఫినిష్ అవ్వడంతో కప్ తీసుకొని ఇటు తిరుగుతుండగా అతని ఫేస్ దిగులుగా కోపంగా కనిపించి ఏమైందని అడగాలని అక్కడే ఆగి మీరెందుకు ఇలా ఉన్నారు అని అడిగింది. తలెత్తి ఆమెను చూశాడు. ఏమైంది మీకు? ఇంతకుముందు బాగానే ఉన్నారుగా. నథింగ్ అంటూ మళ్ళీ ల్యాప్టాప్లో తలదొరుచుతుంటే చెప్పొచ్చు కదా, నేనేమైనా మిమ్మల్ని బాధ పెట్టానా? ఏం లేదని చెబుతున్నానుగా. మీరెప్పుడు ఎలా ఉంటారో నాకే తెలీదు. ఏయ్, ఒకసారి చెబితే అర్థం కాదా? అంతా నీ వల్లే, పో బయటికి అంటూ అరిచాడు. అప్పటి వరకు నార్మల్గా ప్రేమగా ప్రవర్తించిన అతని నుండి అలాంటి కోపం, అలాంటి చీదరింపు చూడగానే కళ్ళల్లో నీరు వరదలై పారుతూ అక్కడ ఒక్క నిమిషం ఉండలేక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిన తనని చూస్తూ షిట్ అనుకుంటూ కుదిళ్ళు బిగించాడు. నవ్వుతూ వెళ్ళిన కోడలు ఏడుస్తూ బయటకు రాగానే ఏమైందే అని కంగారుగా అడుగుతున్న శైలజ మాటలు వినబడనట్లే తన రూమ్కెళ్ళి డోర్ వేసుకుంది ఇందు. ఇందు, ఏమైందే అని డోర్ కొడుతున్నా వినిపించుకోలేదు. ఒసే ఇందు అని సీరియస్గా అరవగానే వచ్చి డోర్ ఓపెన్ చేసింది. వెక్కిళ్ళు పెడుతుంటే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? వాడు మళ్ళీ ఏమైనా అన్నాడా అని కంగారుగా అడుగుతుంటే ఏం లేదని తలూపి బెడ్ మీద కూర్చుంది. దీన్నడిగితే చెప్పదు అనుకుంటూ హేమాంష్ రూమ్కి వెళ్ళింది శైలజ. రేయ్ హేమాంష్, ఏం జరిగింది? అదెందుకు ఏడుస్తోంది అని సీరియస్గా అడుగుతుంటే తలెత్తి తల్లిని చూసి ఏడుస్తుందా అని అడిగాడు. ఎందుకురా దాన్ని పదే పదే ఏడిపిస్తావు అని మాట్లాడుతుండగానే అక్క నుండి కిందకెళ్ళిపోయాడు. వెళ్తున్న కొడుకుని అలాగే చూసి అతను వెనకాలే వెళ్ళింది. ఇక ఇందు రూమ్కి వెళ్ళి ఏడుస్తున్న ఇందుని చూశాడు. వెక్కిళ్ళు పెడుతూ తన చున్నీతో కన్నీళ్లు తుడుచుకుంటున్న ఇందు ముద్దుగా కనిపించేసరికి నవ్వుతూ దగ్గరికెళ్ళి ఆమె తల మీద చేయి వేశాడు. కళ్ళు మాత్రమే తిప్పి చూసింది. ప్రతిదానికి ఇలా ఏడిస్తే ఎలా? కోపం వచ్చినప్పుడు అరుస్తాను, ప్రేమొచ్చినప్పుడు దగ్గరికి తీసుకుంటాను. ఏదైనా నువ్విష్టంగా భరించాలి. ప్రేమని తీసుకుంటాను, కోపాన్ని భరించలేను అంటే చాలా కష్టం. నా బిజినెస్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఫేస్ చేస్తూ నీతో ప్రేమగా మాట్లాడాలి అంటే కష్టం. నా ప్రేమైనా కోపమైనా అర్థం చేసుకుంటామనుకుంటున్నాను. ఇది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకో, ఓకే అని ఆమె తల నిమురుతూ కూర్చుంటే కోపంగా చూసి తల తిప్పేసుకుంది. నేనే నీ మీదకి సీరియస్ అయితే నీ కోపం వచ్చింది. అలాంటిది ముక్కు మొహం తెలియనివాడు నన్ను నానా మాటలంటే నాకెలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు అని నెమ్మదిగా చెబుతుంటే సారీ అనింది. వెంటనే అర్థం చేసుకున్న ఇందుని చూసి ముద్దుగా అనిపిస్తుంటే బుగ్గలాగి వెరీ గుడ్, నేను ఎప్పుడైనా సీరియస్ వర్క్లో ఉంటే డిస్టర్బ్ చేయకూడదు, ఓకేనా అన్నాడు. ఓకే అంటూ తలూపింది. నాకు చాలా వర్క్ ఉంది, నీతో మాట్లాడాలని ఉంది, బట్ తప్పదు. నేను కాస్త బిజీగా ఉంటాను. నా వర్క్ ఫినిష్ అయ్యాక నీతో స్పెండ్ చేస్తాను అని చెప్పెళ్తుంటే పర్వాలేదు, నువ్వు ఆ డబ్బాలో పని చేసుకో అంటుంటే తల కొట్టుకొని అక్క నుండి నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఇక శైలజ వాళ్ళిద్దరినీ అలా చూడగానే మనసు కుదుటపడి హేమాంష్లో వచ్చిన మార్పుకి దేవుడికి ఎంతలా మొక్కుకుందో తనకే తెలుసు. ఇక కళ్ళు తుడుచుకొని బయటకొచ్చిన ఇందుని చూసి దానికేనా శోకండాలు పెట్టావు? పెళ్ళయ్యాక ఇవన్నీ కామనే. కోపం వస్తే ముఖం చూడకుండా మాటలనేస్తారు. కోపం పోయాక అనంతమైన ప్రేమను కురిపిస్తారు.
కోపం చూపించాలని బాధపడొద్దు, ప్రేమ చూపించాలని సంతోషపడకూడదు. అన్ని ఫీలింగ్స్ని ఒకే రకంగా యాక్సెప్ట్ చేస్తేనే పెళ్లి బంధం నిండు నూరేళ్ళు చల్లగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో ప్రేమ మాత్రమే తీసుకొని కోపాన్ని భరించలేక విడిపోతున్నారు. నేను పెంచిన పెంపకం అలాంటిది కాదు అని నా నమ్మకం. అలాగని నీ మీద నమ్మకం లేదని కాదు. నేను ఎలా పిల్లల్ని పెంచానో రాఘవన్నయ్య కూడా అలాగే పెంచారని నాకు తెలుసు. కాకపోతే కాస్త ఆవేశం తగ్గించుకోవే. ఎన్నో కష్టాలు చూసొచ్చావు. అవన్నీ చూసిన దానికి అంత కోపం ఉంటే ఎలా చెప్పు? అది కోపం కాదు, బాధ. మీ అబ్బాయి ప్రేమగా మాట్లాడితే శిఖరాన్ని అందుకుంటారు. అప్పుడే కోపం చూపిస్తే చాలా బాధపడిపోతాను. ఎందుకో ఆ కోపం నాకు అస్సలు నచ్చట్లేదు అత్తయ్య. ఇప్పుడు ప్రేమని చూపించాలంటే ఎలా? వాళ్ళు చేసే పనిలో ఎన్నో ఒడిదుడుకులుంటాయి. వాటిని దాటుకుంటూ మనల్ని బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళు కూడా మనుషులేగా, దేవుళ్ళేం కాదుగా. వాళ్ళకి బీపీ ఫ్రస్ట్రేషన్స్ ఉండవా? ఎవరి మీద తీర్చుకుంటారు చెప్పు? ఇంట్లో ఉన్న మన మీద తప్ప. అందుకే ఆ టైంలో విసిగించకుండా వాళ్ళు అడిగింది చేస్తే కాసేపట్లో కోపం ఎగిరిపోతుంది. శైలజ మాటలకి ఇన్నుంటాయా పెళ్ళైతే అని చుబుకం కింద చేయి పెట్టుకొని వింటూ ఉంది. ఇంకా చాలా ఉంటాయి. పెళ్ళైతే నీకే అర్థమవుతుంది. కొన్ని చెప్పండి అత్తయ్య. చెప్పాను కదే, అది చెబితే తెలిసేది కాదులే, అనుభవిస్తేనే అర్థమవుతుంది. అవునా? మీ అబ్బాయి ఒక్కొక్కసారి బ్యాడ్ బాయ్గా ప్రవర్తిస్తున్నాడు అత్తయ్య అనింది. అర్థం కాకుండా చూసింది శైలజ. నిన్ను కొడుతున్నాడా? అది కాదత్తయ్య, నా దగ్గరకు వస్తూ నా బుగ్గ లాగుతున్నాడు. ఒక్కోసారి గిల్లుతున్నాడు కూడా. ఇప్పుడు కూడా నా బుగ్గని గిల్లి వెళ్ళిపోయాడు. గట్టిగా కాదు, కానీ మెల్లగానే. అది ఒకటైతే ఇంకొకటి ఏంటో చెప్పనా? నా కళ్ళలోకి కళ్ళు పెట్టి గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. అదెందుకో నాకు భయం వేస్తోంది. ప్లీజ్ అలా చూడొద్దని చెప్పండి అత్తయ్య. నా హార్ట్ ఆగిపోయినంత టెన్షన్గా ఉంటుంది. ఇందు మాటలకి నోరు తెరుచుకొని వెర్రి చూపులు చూస్తోంది శైలజ. మీరేంటి అలా చూస్తున్నారు? నేను చెప్పేది వినిపిస్తుందా అని కదిపింది. హా, వినిపిస్తుంది, కానీ వాడలా చేస్తున్నాడా అని అడిగింది ఆశ్చర్యంగా. అవును, అలాగే చేస్తున్నాడు. మీరు కాస్త ఆయనని మందలించాలి అంటుంటే తల కొట్టుకుంటూ, అది కాదే, నా కొడుకు నీకు కాబోయే మొగుడు. మీ ఇద్దరి మధ్యలో అలాంటివి కామన్. పెళ్ళైన తర్వాత ఇంకో ఎన్నో ఉంటాయి. వాటన్నింటికీ నువ్వు రెడీగా ఉండాలి. కాకపోతే వాడు కొన్ని రోజులు నీకు దూరంగా యుఎస్ వెళ్ళిపోతాడు. అప్పటి వరకు నీ స్టడీస్ ఫినిష్ చేసి నీకే పెళ్లి బంధం అంటే ఏంటో తెలిసిపోతుంది. ఓకేనా అనింది. తనని వదిలి యుఎస్ వెళ్ళిపోతాడు అని చెబుతుంటేనే మనసు ఎలాగో అయిపోయింది. తనకి నిజంగా దూరంగా వెళ్ళిపోతాడా? ఆయన వెళ్ళిపోతే నేను ఉండగలనా? దగ్గరగా ఉంటే ఏమో వెళ్ళిపోవాలని కోరుకుంటావు, దూరంగా వెళ్ళిపోతే ఉండగలనా అని మాట్లాడుతున్నావు అని ఇన్నర్ వాయిస్ వినిపించగానే, నిజమే, ఆయన దగ్గరుంటే వాల్యూ తెలియట్లేదు, కానీ దూరంగా వెళ్ళిపోతే మాత్రం నేను ఏడుస్తా. ఆయన బ్యాడ్ బాయ్ అయినా సరే నాకు నచ్చుతాడు. ప్రేమ చూపిస్తే ఆకాశం అంత కురిపిస్తాడు. కోపమైతే ప్రళయంలా మీద పడిపోతాడు. అయినా సరే ఆయన కాస్త ప్రేమ చూపించినా చాలనిపిస్తుంది. కాకపోతే ఆయనకి నేను సరితూగుతానా? అందంలో నాకంటే అందంగా ఉంటాడు. ఆస్తిలో నాకంటే గొప్పవాడు. చదువులో తెలివిలో అన్నింటిలో నాకంటే చాలా గొప్ప. అలాంటి అతను నన్ను పెళ్లి చేసుకుంటే ఆయన ఏం సుఖపడతారు? ఈరోజు ఎలాగైనా ఆయనతో మాట్లాడాలి అనుకుని దిగులుగా మారిన మనసుతో సోఫాలో దిగులుగానే కూర్చుండిపోతే అప్పుడే స్కూల్ నుండి నేహ లోపలికి వస్తూ కనిపించింది. హలో వదిన అంటూ పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చింది. మార్నింగే చూసావు కదా, అంత ఎగ్జైట్ దేనికి? ఏమో, నాకు వదినని చూసినప్పుడల్లా అలాగే అనిపిస్తుంది. ఓకే నేహ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మనం ఆడుకుందాం. ష్యూర్ వదిన, నేను త్వరగా వస్తాను, వెళ్ళి ఆడుకుందాం అని చెప్పి పరిగెత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.